ప్రింట్ మిత్రులు సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఒక 2 రోజుల క్రితం గుమ్మనూరు జయరామ పాముడి బొట్రాయి దగ్గరికి వచ్చి మసీదు కోట మసీదు భూమిని ఆక్రమించినారు భీమరెడ్డి గారు. అతని పేరు మీద రిజిస్టర్ అయిందని ఆడ చెప్పినారు. అతని పేరు మీద ఎలాంటి రిజిస్టర్ లేదు. 2019 నుంచి ఉంటే అతని పేరు మీద రిజిస్టర్ ఉన్నా కానీ మీరు తేవచ్చు. మీరు తెస్తే మేము ఎలా దానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పొద్దు ఇది ఉండేది ఎవరి పేరు మీద మేము ఈసీ కోరినాము. మీరు చూడొచ్చు, మేము సాక్ష్యాలతో మీడియా ముందరకు వచ్చినాము. మీరు ఇలాంటి ఆరోపణలు చేసి లేనిపోని చిచ్చులు ముస్లిం సోదరుల దాంట్లో చిచ్చులు పెట్టేకి వచ్చినారు. మీరు ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి తెలియకోకుండా మీరు ఏమంటే అవి మాట్లాడితే మేము దానికి ఊరికి ఉండాము. మేము కూడా సరైన గుణపాఠం మీకు చెప్తాము. మేము ఇంకో తూరి ఇలాంటివి ఏమన్నా ఆవాసాలకి మీరు చెప్తే మేము సహించేది ఏమి ఉండదు. మీకు ఖచ్చితంగా మీకు సాహిబ్ మైనార్టీలందరూ ప్రతి ప్రజలందరూ మీకు ఈసారి ఓటమికి ఖచ్చితంగా మీకు చాయిస్ సరైన గుణపాఠం మీకు చెప్తారు. మరోసారి మీరు ఇలాంటివి ఆరోపణలు చేస్తే మేము ఇలాంటి ఆరోపణలకి మీకు తిరిగి కొట్టేకి కూడా మీకు ఏంటి చేసేకైనా కానీ మేము కొద్దిగా సిద్ధంగా ఉన్నాం. మరోసారి మీరు ఇలాంటివి చెప్తే మేము ఊరుకుండే ప్రసక్తే లేదు. మీకు ఈ ఓట్లతో మీకు ఈసారి పామిల్లో భారీ మెజార్టీ కూడా వైవీఆర్ వెంకటరామరెడ్డి అన్నకి భారీ మెజార్టీతో కూడా గెలిపించడానికి మైనార్టీ సోదరులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి నింద మోపాడు అని మీరు అంటున్నారు. అందులో భాగంగా మీ సహోదరుడు కూడా పబ్లిక్గా బండెక్కి మీ మైనార్టీ సహోదరుడు దాని మీద మరి వివరణ ఇచ్చాడు. దీని మీద మీరు ఏమైనా వివరణ ఇవ్వగలుగుతారా? అతనికి సరైన అవగాహన లేక చెప్పినాము. అతను కూడా తెలుసుకోవాలి అది ఎవరి పేరు మీద ఉందో ఏం లేదు అన్నీ తెలుసుకొని ఆయన కూడా చెప్పిండే. అయినా వాస్తవాలు చెప్పిండే మేము కూడా చెప్తాను. అవన్నీ అవాస్తవాలు చెప్పినాం. అతను కూడా అవగాహన ఉందో లేదో తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇష్టంగా వచ్చినట్లు మాట్లాడినాడు. ఏమన్నా ఉంటే అతని దగ్గర ఇప్పుడు అతనే మన సోటి మైనార్టీ నాయకుడు చెప్పినాడు కదా, అతని దగ్గర ఏమైనా ఆధారం ఉన్నాయేమో భీమిరెడ్డి ఏమైనా ఆధారం ఉన్నా చూపించమను. మేము సిద్ధం చర్చగానే సిద్ధము ఎక్కడ రమ్మన్నా కూడా అక్కడ వస్తున్నాం. దానికి కానీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి మీద ఉండేది ఎవరు లేదండి ఈసీతో సహా మేము చూపిస్తాం. అంతేగాని లేనిపోని దానికి మనకి మైనార్టీ మాట మీరు ఒక మాట మేము ఒక మాట పెట్టి మైనార్టీలో చిచ్చు పెట్టడానికి మేము ఎటువంటి దానికి కూడా సిద్ధంగా లేము. అందరూ కలుపుకొని వైవీఆర్కి విజయానికి చేకూర్చాలని దాంతోనే మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. కానీ మీరు మీకోసం మీ స్వార్థం కోసం మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది మేము సహించేదే లేదు. ఎందుకంటే మీకు ఏమైనా అవగాహన ఉంటే తేండి. మీ దగ్గర ఉంటే సరైన మీరే ఏమైనా చెప్పినా కూడా తీసుకొని రండి. తీసుకొచ్చి ముందర చూపిస్తే దాని యొక్క జవాబు మేము చెప్తాం. మన నోటితో మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారంతో మీకు జవాబు చెప్తాం.